శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి ఎవరు అంటే ఒకడు కాదు, ఇద్దరు. వాళ్ళ పేర్లు శంఖ, లిఖితులు. బహుదా నదీ తీరంలో ఒక బ్రాహ్మణుడు ధర్మపత్ని సమేతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపఃఫలంగా వారికి ఇద్దరు కుమారులు కలిగారట. ఆ ఇద్దరు కుమారుల్లో మొదటివాడి చేతిలో జ్ఞానయోగ చిహ్నం అయిన శంఖం యొక్క చిహ్నం కనబడిందిట. అందువల్ల ఆ బాలుడికి శంఖుడు అని పేరు పెట్టారు. రెండో వాడి నుదుటి మీద తపోదీక్ష పరతంత్రుడని ఎవరు చెప్పకుండానే నుదురు చూడగానే తెలిసేట్టుగా ఒక గుర్తు ఉండడం వల్ల అతడికి లిఖితుడు అది తిరోరేఖ అన్నమాట. ఆ విధంగా వారిద్దరూ జంట ఋషులుగా శంఖలిఖితులుగా పేరు తెచ్చుకున్నారు. అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ చాలా ఉత్తములుగా పెరుగుతున్నట్ట. వేదాంగాలు, సర్వశాస్త్రాలు అన్నీ నేర్చుకున్నారు. తల్లిదండ్రుల పాదసేవ చేయడం ఇవన్నీ వాళ్ళ రొటీన్‌లో భాగాలు. తల్లిదండ్రులని అనుమతి కోసం వాళ్ళిద్దరూ ఒకరోజు వాళ్ళ దగ్గరికెళ్ళి, "మాకు జ్ఞానాన్ని పొందాలనే కోరికగా ఉంది. అది సంపాదించడం కోసం తపస్సు చేయడానికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం" అంటూ ఆజ్ఞను పొంది, ఆ నదీ తీరానికంటే బహుదా నదీ తీరానికి ఇంకా పైన కొంత దూరంలో అరణ్యంలో వేరువేరుగా ఆశ్రమాలు ఏర్పరచుకుని, బ్రహ్మచర్య దీక్షలై తపస్సు చేసుకుంటున్నారట. అన్నదమ్ములు ఇద్దరిని చూసిన వాళ్ళు నరనారాయణుల ఆశ్రమాలు జ్ఞాపకం వచ్చేలాగా ఉండేవిట వాళ్ళందరికీ. ఉత్తమమైన తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఇద్దరు కూడా పరమ సాత్వికులు. శంఖలిఖితులు ఇద్దరు ధర్మాన్ని గురించి చర్చ చేసుకుంటూ ఉండేవాళ్ళట ఎప్పుడు. ఆ రకంగా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటూ తపస్సులో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళసలు అసత్యం కూడా చెప్పరట. ఒకరోజు ఏమైంది, లిఖితుడు అన్న శంఖుడి ఆశ్రమానికి వచ్చాట. అక్కడ అన్నగారు కనిపించలేదు. ఆశ్రమంలో ఫలవృక్షాలు అనేకాలున్నాయట. ఆ వృక్షాల్లో మామిడి చెట్టు చక్కగా పండిన మామిడి పళ్ళు కనబడ్డాయి. వాసన బావుంది. వాటి వాసన చూస్తుంటే లిఖితుడికి ఆకలేసిందిట. 2 మామిడి పండ్లు కోసుకొని తిన్నాడట. ఆ సమయంలో అన్న శంఖుడు అక్కడికొచ్చాడు. పళ్ళను తిని చేతులు శుభ్రం చేసుకొని అన్న దగ్గరికి వచ్చాట లిఖితుడు. శంఖుడు తమ్ముడిని చూసి, "ఇప్పుడు నువ్వు తింటున్న పళ్ళు ఎక్కడివి నాయనా" అని అడిగాట. "అన్నా, నీ ఆశ్రమానికొచ్చి చాలా సేపయింది. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. మామిడి పండ్ల మీద నా దృష్టి పడింది. చక్కగా అరమగ్గిన పళ్ళవి. సువాసన గుబళిస్తున్నాయి. ఆకలిగా ఉందని 2 పళ్ళు కోసుకొని తిన్నాను" అని చెప్పాట. అయ్యో! ఎంత పని చేశావురా తమ్ముడు! అది అధర్మం కదా! మన జీవన విధానంలో ధర్మానికి ప్రాధాన్యం అని అనుకున్నావా మరి? నీ చేత పూర్వ విధి ఈ విధంగా అధర్మాన్ని చేయించిందే. నా ఆశ్రమంలో నేను లేనప్పుడు నువ్వు అది తీసుకొని ఉండడం అన్నది దొంగతనం కిందకొస్తుంది. ఇలాంటి అధర్మమైన పని ఎలా చేశావు నువ్వు అంటూ బాధపడ్డాట. వెంటనే ఈ అధర్మాన్ని గుర్తించేశాడు లిఖితుడు. తన్ను మన్నించమని, అనుగ్రహించమని అన్నయ్య పాదాలు పట్టుకున్నట్ట. శంకుడు ఆయనతో అన్నట్ట, "లేదురా తమ్ముడు, నువ్వు నా ఎడల ద్రోహం చేశావని కాదు నా అభిప్రాయం. నా ఫలం అపహరించడం చేత నేను నష్టపోయానని కూడా కాదు నా అభిప్రాయం. ఒక అధర్మం నీ వల్ల జరిగింది. దానికి నీకు దోషం వస్తుంది కదా! నీకే పాపం వస్తుందే! మరిప్పుడు ఏం చేయాలి అని నేను బాధపడుతున్నాను. అంతేగాని ఆ 2 పళ్ళ కోసం కాదు" అంటూ బాధపడి అనేక మంది మనల్ని ధర్మాలను అడగడానికి వస్తారు కదా! ఇక్కడ మనం పాప ప్రక్షాళన చేసుకోకపోతే ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత యముడి దండనకు గురికాక తప్పదు. కాబట్టి మనం దీనికి ఎలాగైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నాడు. అప్పుడు "అన్నయ్య, నువ్వు చెప్పిన మాట వాస్తవమే. ఏదేమైనా శిక్ష విధించి నన్ను పరిశుద్ధుడిని చెయ్యి" అని అన్నయ్యనే అడిగాట. అప్పుడు ఆయన చెప్పాట, "శిక్ష వేసే అధికారం నాకు లేదు నాన్న. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళు. సుద్యుమ్నుడు అనే రాజున్నాడు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి దండనని అడిగి తెచ్చుకో. ఆయన శిక్ష వేస్తాడు. ఆ నిర్ణయించిన శిక్షను నువ్వు అనుభవిస్తే నీకు పాపం పోతుంది" అంటూ చెప్పాట. వెంటనే అన్నయ్య సలహా ప్రకారం ఆ రాజుగారి దగ్గరికెళ్ళిపోయాడు. లిఖితుడు తన దగ్గరికి వచ్చిన వెంటనే రాజు ఎదురుగా వెళ్ళాట. లిఖితుడిని, "మహాత్మా, మీరేమిటి ఇలా దయచేశారు? నాతో ఏం పని ఉంది? సెలవేంటి" అన్నట్ట. లిఖితుడు ఆయనతోటి, "నేను ఏది అడిగితే అది ఇస్తావా?" అని అడిగాట. "మీరు ఏది అడిగితే అది ఇస్తాను. సూర్యభగవానుడు గది తప్పవచ్చేమో గాని నేను మాత్రం మాట తప్పను" అంటూ ప్రతిజ్ఞ చేశాట రాజు. "అలా అయితే నేను నా అన్నగారి తోటలో మామిడి పండ్లు ఆయన అనుమతి లేకుండా తీసుకున్నాను. ధర్మం తప్పాను నేను. కనుక నేను శిక్షార్హుడిని.
ఈ రకమైన తప్పు చేస్తే ఏ శిక్ష వెయ్యాలో ఆ శిక్ష నాకు వెయ్యాల్సిందే. నువ్వు గనక నన్ను దండించకపోతే నువ్వు రాజధర్మాన్ని తప్పిన వాడివై ఆ దోషం నీకు అంటుకుంటుంది అంటూ చెప్పేసట. రాజు తనలో తాను పరమ పూజ్యుడైన ఋషి ఈయన తనకు శిక్ష ఇవ్వమని అడుగుతున్నాడు. ఏమిటి కర్తవ్యం అని సందిగ్ధంలో పడ్డాట. చివరికి లిఖితుడితోటి, మహాత్మా, నేను నీకు శిక్ష మాత్రం ఇవ్వలేను. నా వల్ల కాదు. మీకు శిక్ష విధించకుండా పాపం చేసిన వాడిని అయినా పర్వాలేదు కానీ, ఋషులకు శిక్ష విధించడం ఏమిటి? నేను రాజధర్మం అతిక్రమించి పాపం చేసిన వాడినవుతాను. లోకానికి పరమ పూజ్యుడివైన, పరమ ధార్మికమైన మూర్తివి నువ్వు. నిన్నెలా శిక్షింపను అంటూ బాధపడ్డాట. అప్పుడు లిఖితుడు చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాట. చాలా కాలం వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగిపోయాయి. చివరికి లిఖితుడు రాజుతోటి, రాజా, ఆలస్యం చేయకు. ఒక వ్యక్తి అధర్మం చేశాడని తెలిసిన వెంటనే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే శిక్షించడంలో ఆలస్యం చేయకూడదు అంటూ తనకి శిక్షణ ఇవ్వమని బలవంత పెట్టాట లిఖితుడు. ధర్మమూర్తి, యోగమూర్తి, తత్వవేత్త అయిన లిఖిత మహర్షికి రాజు నమస్కరించి, నా రాజ్యంలో దొంగతనం చేసిన వారి చేతులు నేను నరికేస్తాను. ఇదే శిక్ష. ఇది నేను చేసిన శాసనం. నిన్ను శిక్షించాలంటే ఆ శిక్ష నీకు ఇవ్వాల్సిందే. అందుకే నేను దుఃఖపడుతున్నాను. ఒకరికి ఒక శిక్ష, మరొకరికి మరో శిక్ష విధించడానికి వీలు కాదు. అందుకే బాధపడుతున్నానంటూ బోర్మని ఏడ్చేశాట. అప్పుడు లిఖితుడు, ఆ రాజశాసనం ప్రకారం నువ్వు చెయ్యి. మనిద్దరికీ కూడాను శుభమే జరుగుతుందంటూ చెప్పాట. ఇంకేముంది? 2 చేతులు నరికివేయబడ్డాయనవి. లిఖితుడు చాలా సంతోషించాట. నేను శిక్షను పొందాను అని, పాపం నుంచి విముక్తునయ్యాను అంటూ అన్నయ్య దగ్గరికెళ్ళి ఆనందంగా చెప్పాట. 2 చేతులు పోగొట్టుకున్న తమ్ముణ్ణి చూసి ఆయన ప్రేమతో కౌగిలించుకున్నాడు. దుఃఖం, సంతోషం ఒకేసారి వచ్చేయటానికి. పరిశుద్ధుడివైపోయావు. పాపం చేసి శిక్ష పొందిన నీకు చేతులు లేవు కదా! నేను చాలా బాధపడుతున్నానంటూ, పంచమహాపాతకాల్లో ఒకటి దొంగతనం. బ్రహ్మజ్ఞాని, పూజ్యుడు అయి ఉండి ఆశ్రమంలో ఒక పండు దొంగతనం చేయడం అనేది నీ చేత చేయబడింది. అది విధి బలీయమైంది అన్నది నిరూపించడానికి ఇదొక ఉదాహరణ మనకి. నువ్వు ఈరోజు సాయంత్రం అర్ఘ్యాలిచ్చే సమయం అవుతుంది. అప్పుడు అక్కడ నదిలో స్నానం చేసిరా. నీ చేతులు నీకు యథావిధంగా తిరిగి వస్తాయి. ఆ చేతులు కోరుకోవడం కూడా ధర్మం కోసమే. అర్ఘ్యప్రదానము కోసం చేతులు లేవే అని అనుకున్నాడు కానీ తన స్వార్థం కోసం కాదు. ఆ దుఃఖం కూడా ధార్మికమే. స్నానం చేసి బయటికి వచ్చే సమయంలో లిఖితుడికి 2 చేతులు వచ్చేసాట. లిఖితుడు చేసిన పాపం నశించి యథాపూర్వం అయిపోయాడు. బాహువులు వచ్చాయి కాబట్టి ఆ నదికి బహుదా నది అని పేరు వచ్చేసింది. నది కూడాను పునీతురాలైపోయిందట. మహర్షులు తప్పు చేసినా తెలుసుకొని వారే శిక్షణ పొందుతారు. పాపం ప్రక్షాళన చేసుకుంటారు. తెలుసో తెలియక చేసిన తప్పుని క్షమించమని కోరుతుంటారు ఋషులు. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటుంటారు. మానవులు ఇటువంటి విషయాలను ఆకలింపు చేసుకుని సన్మార్గంలో నడవడానికి వాళ్ళు ఇలాంటి ఘోరమైన శిక్షలను కూడా అనుభవించిన వాళ్ళయ్యారు. అందుకే వాళ్ళు మనకి మార్గదర్శకులు. వీళ్ళిద్దరూ మనకి కొన్ని స్మృతులను కూడా ఇచ్చారనమాట. అవి లఘు శంఖ స్మృతి, శంఖ స్మృతి, లిఖిత స్మృతి, శంఖ లిఖిత స్మృతి అని 4 స్మృతులున్నాయి. లఘు శంఖ స్మృతిలో మనకి ఎలాంటివి ఇచ్చారంటే గంగా నిమజ్జనము, స్వర్గప్రాప్తి, సపిండీకరణము, శ్రాద్ధాది కర్మలు ఎలా చేయాలి అలాంటివన్నీ ఇచ్చారు. శంఖ స్మృతిలో బ్రాహ్మణ సంస్కారం గాని, బ్రహ్మచర్య ఆచర్యం గాని, వివాహ సంస్కారం, గృహస్థాశ్రమం, అతిథి సత్కారాలు ఇలాంటివన్నీ కూడాను అందులో రాశారు. తర్వాత లిఖిత స్మృతిలో మన శ్రాద్ధ కర్మలకు సంబంధించింది, ఉదక ప్రదానము, అగ్నిస్థానము ఇలాంటి వాటి గురించి చెప్పారట. ఈ రకంగా వాళ్ళు మనకి అనేక మంచి విషయాల్ని మనకి తెలియపరిచారు వాళ్ళ గ్రంథాల ద్వారా. ఋషులు లోకక్షేమం కోసమే ధర్మశాసనం చేశారు అంటే ఆ లోకంలో సుఖంగా మనమంతా కూడా జీవించాలి అనే వాళ్ళ ఆశ. ప్రతి మహర్షి ఉపదేశానికి ఎంతో లోతైన, విశాలమైన హితం ఉంటుంది. ఆ హితాన్ని మనకివ్వాలనే అలాంటి భావం ఉండడం మూలంగానే మనకి వాళ్ళు ఎన్నో ఉపకారాలు, ధర్మాలు, బోధలు అనేకం చేశారు వాళ్ళు. ప్రతి భారతీయుడు కూడాను ఇలాంటివి చదివి అర్థం చేసుకొని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాశ్చాత్య దేశాల ద్వారా మన సంస్కృతిని మనం కోల్పోకూడదు. వాటిలో ఉన్న మంచిని గ్రహించాలి. మన దగ్గర ఉన్న మంచిని ముందు పాటించాలి. మళ్ళీ రేపు మనం మరొక మహానుభావుడు, మరొక మహర్షి గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు.